నమస్తే, వెల్కమ్ టు అశ్వా మీడియా. ఈ రోజు అసలు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే గత 4-5 రోజుల నుండి అయితే మనం చూస్తున్నాం. అసలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది బెట్టింగ్ యాప్స్ గురించి, ప్రమోషన్స్ గురించి. సో ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అయితే ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు రీసెంట్ ఒక 4-5 డేస్ నుండి అయితే బెట్టింగ్ యాప్స్ గురించి మొత్తం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్, ఫుల్ హల్చల్ అవుతుంది. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? ఒకటండి, బెట్టింగ్ యాప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా నిషేధించాలి. అది మన భారతదేశంలో చట్ట విరుద్ధం, గ్యాంబ్లింగ్ యాక్ట్ అంటారు. దాని ప్రకారంగా నేరం. అలాగే చీటింగ్ కూడా అవుతుంది, ఎదుటి వ్యక్తిని మోసం చేయటం కూడా అవుతుంది. అలాగే ఏమంటారంటే ఇది 4-5 రోజులు కాదండి. బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పటి నుంచి కాదు, దాదాపు 2-3 ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఈ లోపల జరగాల్సిందంతా జరిగిపోయింది. చనిపోయే వాళ్ళు చనిపోయారు, లాస్ అయిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు పారిపోయి ఉన్నారు. మన అతను ఎవరో ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ 30 లక్షలు PF డబ్బులు తీసుకుని పారిపోయాడు. అది చూసాం మనం. మొన్న ఒక ఎవరో ఇంటర్మీడియట్ కుర్రోడు చనిపోయాడు. లేకపోతే తండ్రి ఫీజు కడితే ఇందులో వాడి నాశనం అయిన వాళ్ళు బోలు మంది ఉన్నారు. ఓకేనండి. సో ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు నిర్లక్ష్యంగా ఇన్ని రోజులు నిర్లక్ష్యం అయిపోయి అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు లేసుకొని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నారో అని వాళ్ళ మీద కేసులు పెట్టేస్తే జరిగిన నష్టమైతే రాదు కదా తిరిగి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎప్పుడైతే బాధితులు ఎవరైతే కోల్పోయారో, ఇప్పుడు ఉదాహరణకి మనకి జస్ట్ ఫోన్ తీసామనుకోండి, ఎవరో మనకి లింక్ వచ్చింది, తెలియని లింక్ మనం నొక్కితే ఏమవుతుందంటే మనకి ఫ్రాడ్ అవుద్ది. అప్పుడు మనం వెంటనే ఏం చేయాలి, 1930 కొట్టాలని చెప్పి చెప్తారు. వెంబడి కొట్టే దాన్ని ఆపుతారు. ఆపినప్పుడు ఏమవుద్ది, మనకి ఏదైనా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రికవర్ అయిపోతాయి. ఓకే, అలాంటిది వచ్చింది. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ మీద ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది. ఇలా జరిగినాయి. మరి ఇన్ని రోజులు బట్టి బెట్టింగ్ యాప్స్ మీద అందరికి తెలుసు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. అతను ఎవరు అర్షద్ షాయి ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో అప్పుడే లక్షల ప్రజలకు దానాలు చేయటం, కట్టలు ఇవ్వటం, లేదా ఒకటి డబ్బులు ఇట్లా పైకి ఎగరేయటం, ఒకటి ఇంకేదో చేయటం, ఐఫోన్లు ఇస్తాం, గిఫ్ట్ ఇస్తాం, ఇవన్నీ చేశారండి మనం అనుకుంటానికి. అప్పుడు ఏమైంది ప్రభుత్వము? అప్పుడు ఎందుకు మేల్కొనలేదు? ఈ లోపల అంతా జరగాల్సిందంతా జరిగిపోయింది. జరిగిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు వచ్చేసి ఏదో మొక్కుబడిగా 11 మంది మీద చేతులు పెట్టేసి, కేసులు పెట్టేసి, లేదా 12 మంది మీద చేతులు పెట్టేసి దులిపేసుకుంటే ఎట్లా కుదురుద్ది? మరి బాధితులకు నష్టపరిహారం ఎలా చెల్లించాలి? కోల్పోయిన వాళ్ళు ఎలా రావాలి? సో నేనేమంటున్నానంటే దీన్ని మీకు ఓపెన్గా చెప్తాను. ఇప్పుడు దీని వెనకున్న గద్దలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పట్టుకోండి, కొండ చిలమలు పట్టుకోండి. పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని పట్టుకొని వాళ్ళని అసలు ఎంతవరకు లాస్ అయింది, ఎంతవరకు అని రికవరీ చేసి, అర్థమైందండి, రికవరీ చేసి ఆ రికవరీ చేసిన డబ్బులు బాధితులకు పంచండి. అప్పుడు మీకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ 11 మంది ఇన్ఫ్లుయెన్స్ మీద ఓకే, మహానుభావులు సత్యనారాయణ గారు స్పందించారు. ఆ లోకల్ బాయ్ నానో లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తారు, బెయిల్ మీద బయటకు వస్తారు. తర్వాత రికవరీ అయితే డబ్బులు కావుగా, డబ్బులు పెట్టినట్టు పోగొట్టుకోవాల్సిందేగా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు దర్యాప్తు సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 11 మంది తెర మీద బొమ్మలే. వీళ్ళది ఏమి లేదు, వీళ్ళు యాక్టర్స్ అంతే. డైరెక్టర్స్ అక్కడ చాలా మంది ఉన్నారు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ చాలా మంది ఉంటారు వెనక. మీకు అర్థమవుతుందా? వాళ్ళని పట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు మీరున్నారు, మీకు ఒక 50,000 మంది ఫాలో, 1,00,000 మంది ఉంటే మీకు ఆటోమేటిక్ మీకు ప్రమోషన్ చేయమని వస్తుంది. అవి కామనే, వస్తూనే ఉంటాయి. సో ఇది సహజంగా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్కి ఆదాయం ఏంటి, ప్రమోషన్ చేస్తే డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటారు. కానీ బెట్టింగ్ యాప్ల వల్ల నష్టం జరిగిద్దా ఇవన్నీ చెప్పరు వాళ్ళు. కానీ ఫాలోవర్స్ లేని వాళ్ళకి కూడా వస్తున్నాయి. అదే అంటున్నా, వాళ్ళు ఏం చెప్తారంటే మీకు డబ్బులు ఇస్తా అంటే ఆశ కదండి ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళు ఒకటండి, ఎదుటివాడు మిమ్మల్ని మిస్ప్రైజ్ చేస్తాడు. ఏమని, అన్నా నువ్వు ఇట్లా చేయబా, అమ్మా నువ్వు ఇది చెయ్యమ్మా, ఇది ఇట్లా అన్నా, మనకి ఏం వద్దమ్మా, జస్ట్ 50,000 ఇస్తారమ్మా అంటే ఓకే, మనకేం తెలుసు, వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ ఉండదు. ఇది నిజం, ఇది న్యాయమా అన్యాయం అనేది లీగల్ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు వచ్చేసి లీగల్ నాలెడ్జ్ వచ్చేసింది, భయపడిపోతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు అనుకూలంగా అందరూ అనుకూలంగా చేసి ఆ బెట్టింగ్లు వద్దండి, అవండి ఇవండి, ఇప్పుడు అందరూ లెగుస్తున్నారు. అలా కాదు, మీకు స్టార్టింగ్లోనే మీకు ఒక బుద్ధి అనేది, సెన్స్ అనేది ఉంటుంది కదా. ఒక 50,000 ఊరిని ఎందుకు ఎత్తాడు? సరే అది పక్కన పెడదాం. ఆడేవాళ్ళు ఉంటారు, బెట్టింగ్ ఆడేవాళ్ళు ఉంటారు. బెట్టింగ్ ఆడేవాళ్ళు 10,000 పెడితే 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పి ఇంత నాలెడ్జ్ వీళ్ళకి ఎట్లా వస్తుంది? ఎలా వస్తాయి? ఊరినే రూపాయి డబ్బులు ఎలా వస్తాయి? మనం ఎన్ని బాధలు పడితే నెల సరే 10,000 సంపాదించాలి, ఎన్ని బాధలు పడాలి? కష్టపడకుండా పైసలు ఎట్లా వస్తాయండి? సో దీన్ని బట్టి చూస్తే ఎవరు తప్పు అంటారు? మీరు ఆలోచించండి, ఎవరు తప్పు చెప్పండి? ప్రజలదే తప్పు. నువ్వు ఆలోచించి, నువ్వు ఆడకపోతే ఆడేం చేయలేడు కదా. నువ్వు ఆడకపోతే ఆడ వస్తున్నాడు ఒకటి. రెండోది, నీకు సరే ఇన్ఫ్లుయెన్సర్ చేశారు, ఇన్ఫ్లుయెన్సర్ చేసినప్పుడు ఒకళ్ళు చెప్పారు నువ్వు ఈ బాబు 50,000 ఇస్తున్నావు అన్నాడు. ఇన్ఫ్లుయెన్స్ కూడా బుద్ధి ఉండక్కర్లా. నేను చదువుకోలేదని ఒకటి అంటాడు, నాకు బుద్ధి లేదంటాడు. సరే ఇందులో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది, ఎంబీఏలు చేసిన ఉన్నారు కదా, వాళ్ళకి సెన్స్ ఉండద్దా? అసలు ఎంత చీప్ గా ఉంది కదా సార్. అంటే వీళ్ళు ఇంత కష్టపడి ఇంత పేరు సంపాదించుకొని మళ్ళీ ఇప్పుడు ఎట్లా వస్తాయి ఇట్లాంటి చిల్లరగా ఇవన్నీ మొత్తము ఖరాబ్ అయినట్టే కదా. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్ కాదండి, ఇన్ఫ్లుయెన్సర్ జైలుకి వెళ్తారు. సరే వాళ్ళు ఏదో ప్రమోట్ చేసిన పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు కదా సార్. సెలబ్రిటీస్ కాదు, పెద్ద సెలబ్రిటీస్ ఎవరున్నారు చెప్పండి నాకు తెలిసి.
వీళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు రీతు చౌదరి అంత పెద్ద సెలబ్రిటీస్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? నేను భయపడ్డా కదండి బాబు. పెద్ద పెద్ద సెలబ్రిటీ అంటే చిరంజీవి గారు, మహానుభావులు, బాలకృష్ణ గారు, వాళ్ళు మరి మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే వాళ్ళండి. వీళ్ళే సెలబ్రిటీస్ అని మీరు ఎందుకు అంటారండి? అరే నాకు 2 లక్షల మంది ఉన్నారు, నేను సెలబ్రిటీనా? అట్లా కుదురుద్ది. సెలబ్రిటీ అంటే ఒక హోదా అంతా ఉంటది. ఇక్కడ వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కాదు, వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్. సెలబ్రిటీ అని మనం పదం వాడకూడదు. మహానుభావులు వాళ్ళు సెలబ్రిటీస్ అంటే. పెద్ద ఎన్టీఆర్ గారు, చిన్న ఎన్టీఆర్ గారు, వాళ్ళు మహానుభావులు. వీళ్ళుగా నేను భయపడ్డా మీరు అలా అంటే. అలా కాదు, వాళ్ళు కాదు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. మనం ఆ పేరులోనే ఉంది కదా, దే ఆర్ నాట్ సెలబ్రిటీస్. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు 2 లక్షల మంది ఉన్నారా? మీరు అనుకున్న 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ నాకే ఉన్నారు ఫాలోవర్స్. అప్పుడు నేను పెద్ద సెలబ్రిటీ అట్లయితా? అట్లా పెద్ద సెలబ్రిటీ కాదులేండి, అట్లా కాదు. సెలబ్రిటీకి అమ్మో హోదారాలంటే దానికి చాలా లక్షణాలు ఉంటాయి. సో వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్ అంతే. సో నేనేమన్నానంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ XYZ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాదు, వీళ్ళని అరెస్ట్ చేసి జైలు వేసినంత మాత్రాన కాదు. దీని వెనక దందా చేసిన వాళ్ళు ఎవరు, దీని వెనక లింకులు ఎక్కడ ఉన్నాయి, అర్థమైందండి? దీన్ని లోతుగా పరిశీలించి ఈ డబ్బులు ఎవరికి పోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఒకటే చెప్తా. ఇప్పుడు మీరు అనుకున్న మీ భాషలో సెలబ్రిటీ అనుకుందాం, మీ భాషలోనే వీళ్ళు సెలబ్రిటీ అనుకుందాం, ఓకేనా? ఈ సెలబ్రిటీకి మీరు ఒక 50,000 ఇచ్చారు, లేదా 1,00,000 ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు, 20 లక్షలు ఇచ్చారు అనుకుందాం. మరి గేమ్ ఆడిన డబ్బులన్నీ ఎటుపోయినాయి? ఒక కామన్ మ్యాన్ గేమ్ ఆడాడండి, అలాంటి 100 కోట్ల రూపాయలు పోయినాయి అంటున్నారు ఈరోజు. అవి ఎటుపోయినాయి? వీళ్ళకైతే రాలేదుగా. వీళ్ళకి వచ్చింది ఏంటో చెప్పమంటారా? ఉల్లిపాయ ఉందా, ఉల్లిపాయ మీద పొట్టే వీళ్ళకి వచ్చి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఆ ఉల్లిపాయ మీద పొట్టే వీళ్ళకి వచ్చింది. అసలు ఇంకా ఎవరున్నారు? అసలు దొంగలు ఎక్కడున్నారు? వాళ్ళని పట్టుకోండి. నేను చెప్పేది వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ వెనక ఎవరున్నారు పట్టుకొని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ వేయండి. అది నేను చెప్పేది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే మేలుకొని దాని వెనకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళని తవ్వి ఆ డబ్బులు ఎక్కడికి పోయినా చూసుకొని ఆ డబ్బులు బాధితులకు ఇస్తే అప్పుడు న్యాయం జరిగినట్టు. అంతే కదా. ఇందులో ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలా, ఎకనామికల్ ప్రాబ్లం వచ్చింది, ఆర్థిక సంబంధమైన విషయాలు వచ్చినాయి. కాబట్టి ఆ డబ్బులు ఎంత, అది 100 కోట్ల, 200 కోట్ల, 300 కోట్ల, 400 కోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రికవరీ చేసి ఎవరైతే పోగొట్టుకున్న పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి ఇస్తే అప్పుడు న్యాయం లెక్క వస్తుంది. వీళ్ళ మీద FIR కట్టి వీళ్ళ జైలుకి పంపించి వెనక్కి వస్తే ఏమవుతుంది? జైలుకి వెళ్తారు. కానీ ఒక పేదవాడు బెట్టింగ్ ఆడిన పేదవాడికి నీకు న్యాయం ఎట్లా జరుగుతుంది? అర్థమైందండి. సో నేను నా యొక్క వర్షన్ నేను ఆ విధంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.